ఇది రాజమండ్రి సెంట్రల్ జైల్ మ్యూజియం. సెంట్రల్ జైల్ మ్యూజియం. చూడండి రాజమండ్రి సెంట్రల్ జైలు ఎంత పెద్దగా ఉందో. చెన్నై కోల్కతా హైవే. టికెట్ ఉంటుందమ్మా? బైక్లో అక్కడ పెట్టా. అక్కడనే. అన్నీ ఉసిరికాయ చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వనభోజనాలకు వస్తారు అనుకుంటా. ఇది బ్యాంబూ ఫారెస్ట్. ఇది గోదావరి మహాపుష్కర వనంలో ఉంది. ఇది అడ్వెంచర్స్ రైడ్. వచ్చారా? అడ్వెంచర్ అని ఉన్నారా ఇక్కడ? అడ్వెంచర్స్ ఏమన్నా ఉండవా? మీకు ఇది వాకింగ్ చేస్తేనే ఆయాస వచ్చేస్తుంది. అంతకు మించి అడ్వెంచర్స్ లోపల ఏమి ఉండవు. అంతేనా? అంతే. వాకింగ్ చేసుకోవడానికి వస్తారు. మార్నింగ్ 5 to 9, 8:30 దాకా ఫ్రీ. తర్వాత నుంచి ఇంకా కపుల్స్ ఫోటోషూట్స్ ఇవే ఉంటాయి. అడ్వెంచర్స్ ఏమి ఉండవు. ఇది మొత్తం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మీకు దిగే కొద్ది అలా 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 అలా. ఇదంతా ఒక అడవి. ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి వెళ్దాము అర్థం కావడం లేదు. దారి కూడా టాయిలెట్స్ ఉన్నాయి. ఎవడో కొట్టాడు. ఈ చెట్లు ఉన్నాయి కదండి, ఇవి కదంబా చెట్లు అంట. నేనైతే ఇప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం కదంబా చెట్లు. ఇవి మహాగని చెట్లు.
పేరైతే విన్నాను కానీ ఇది ఫస్ట్ టైం చూడడం. బీడి ఆకు చెట్లు అంట. ఆ పైన పళ్ళు ఏమో ఉన్నాయి, బంగాళదుంపల్లా కనిపిస్తున్నాయి. అవి నీలగిరి చెట్లు అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సరుగుడు చెట్లు. ఓకే, ఇవేనండి సరుగుడు చెట్లు. ఎక్కువగా చాలాసార్లు నేను సముద్రం ఒడ్లోనే చూసా, బీచెస్లో ఉండవు, పెంచరు కదా. లోపలికి సైకిల్ కానీ బైక్ కానీ ఎలా ఉంటే బాగున్నా, నడడానికి చాలా కష్టంగానే ఉంది. మనం ఎక్కడికైనా వెళ్ళామంటే దాని గురించి ముందుగానే తెలుసుకొని వెళ్ళాలి, లేకపోతే ఎదుగున అలాగే నాకేం తెలియదు కాబట్టి అలా తిరిగేస్తున్నా. ఏం తిరుగుతున్నా నాకే తెలియదు. గుమ్మడి టేకు, గుమ్మడి టేకు అని ఉంది కానీ ఇక్కడ ఏ టేకు చెట్లు కనిపించడం లేదు. గుమ్మడి టేకు అంటే ఇందులో ఏదో తెలియదు. చాలా ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని సారా పప్పు చెట్లు అంటారు. వీటి పప్పుతో సారాని తయారు చేస్తారు. పెద్దమాన్ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అక్కడక్కడ కొన్ని చెట్లకి ఇలా బల్లలు పెట్టారు, వచ్చేవాళ్ళు కూర్చోవాలని చెప్పేసి. కాకుండా కొన్ని దగ్గరలో, అంతేకాకుండా కొన్ని దగ్గరలో ఉయ్యాళ్ళు కూడా కట్టారు. చూడండి అతను ఎలా ఊగుతున్నాడు. చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అనుకుంటా. ఇక్కడ నెగటివ్ అప్గ్రేడర్లో దిగాం ఇప్పుడు వచ్చే మనకి